పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2 వచనాలు 3వ వచనం కూడా మనం చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. చదవబడిన వాక్యమునకు మీ ఆశీస్సులు జత చేయండి. ఈ రాత్రి మరొక్కసారి నీ వాక్యమును తెరిచి మందరితో మాట్లాడండి. మేము ఇక్కడ ఆచారముగా కూడుకోలేదు, కానీ ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకుని మరొక్కసారి నీ వాక్యమును మేము చూచు నిమిత్తమై ఇక్కడ కూడి ఉండగా ప్రభువా, మీరే మమ్మలను దర్శించండి. అలాగే అవసరతలో ఉన్న సోదరుడు రాజేష్ను కూడా సమర్లకోట్ల బిడ్డను మీరు స్వస్థపరచండి. సమస్తముని చేతులు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. కూర్చోండి అందరూ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడి ఉన్న సోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని ప్రవక్త ఈ జ్ఞానుల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఏదో ఒక గొప్ప పాఠం ఉంది మనం గ్రహించగలిగితే. హల్లెలూయా. మరి అందుకే ప్రవక్త క్రిస్మస్ మెసేజ్ ఇచ్చేటప్పుడు, ఈ క్రిస్మస్ వర్తమానాన్ని ప్రవక్త ఇచ్చేటప్పుడు ఆయన చాలా క్రిస్మస్ యొక్క వర్తమానాలు ఆయన ఇస్తూ ఉన్నాడు, వచ్చాడు ఇస్తూ. అందులో చాలా ప్రత్యేకముగా మరి ఆయన చూడడం మొదలుపెట్టాడు వాక్యమును. ఎందుకు ఆయన ప్రత్యేకమైన రీతిలో చాలామంది క్రిస్మస్లకు చాలా వర్తమానాలు చెప్తారు. మంచి మంచి బీటీహెచ్, డిటిహెచ్, సిటిహెచ్, ఎల్ఎల్డి ఇవన్నీ చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప పాస్టర్లు, బోధకులు ఉంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వారు అవసరమైతే చరిత్రలను కూడా క్షుణ్ణముగా వాళ్ళు చదవగలరు. చాలా తెలివితో, జ్ఞానముతో, ఎక్కడ కూడా ఒక పాయింట్ మిస్ కాకుండా చాలా చక్కగా వారు బోధించగలరు ఎవ్రీ క్రిస్మస్కు. హల్లెలూయా. కానీ మనం వాటిని చూడం. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైన ప్రవక్తను ఈ అన్యులకు దేవుడు పంపించాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ఏం చెప్పినా కానీ అది చాలా లోతుంటుంది. మనం చెప్పిందే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం చెప్పిన వర్తమానమే మరలా చూస్తుంటే మరింత లోతుకు తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటంటే అలాంటి కీ పాయింట్స్ ప్రవక్త ఇచ్చాడు. ఈరోజు 5 రకాల పరిచర్య నిలబడి దేవుని వాక్యాన్ని వారు బోధించగలుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ వాక్యం ద్వారా మనం తృప్తి పడగలుగుతున్నాం, సంతోషపడగలుగుతున్నాం అంటే అది ఎక్కడి నుండి వచ్చింది? అది వారేమో కొత్త వర్తమానం లేదు వాళ్లకు. హల్లెలూయా. ఆల్రెడీ ప్రవక్త ఇచ్చిన ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నావో వాటిని తీసుకుని వారు బోధిస్తున్నప్పుడు బోధించే కొలది. హల్లెలూయా. మరి 5 రొట్లు అక్కడ ఎలా అయినా 5,000 మందికి పంచాడో తెలియదు, కానీ ఇక్కడ ఈ వాక్యమనే రొట్టెను మాత్రం విరిచే కొలది ఆయన మనకిస్తా ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగునుగా.
కాబట్టి ప్రత్యేకమైన సందర్భంలో మన కొరకు దేవుడు పంపిన ప్రవక్త, ఆయన పక్షిరాజు నేత్రాలు కలిగిన వాడు కాబట్టి, చాలా దూరమునికి వెళ్ళి ఆయన చూడగలడు కాబట్టి, ఆయన వర్తమానాలు, ఆయన స్టేట్మెంటు, ఆయన యొక్క వరుసలు ఏదైనా అది ప్రత్యేకమైనదే. హల్లెలూయా. సో దాన్ని చూసే కృప దేవుడు ఈ రోజున మనకి ఇచ్చాడు. పాపం చాలామందికి ఆ ప్రవక్త కూడా తెలియదు. ఈ రోజున చాలామందికి ఆ ప్రవక్త ఎవరనేది కూడా తెలియదు. అందరూ యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ మొదటి రాకడలో, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఎలా అయితే యేసుక్రీస్తు భూమి మీద రావడానికంటే ముందు దేవుడు ఒక ప్రవక్తను పంపాడో, ఏలి ఆత్మ కలిగిన యోహానుని, అలాగే రెండవ రాకడకు ముందు కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపుతాడని, అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడై ఉంటాడని జనులు చాలామంది చూడలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు మన కృపనిచ్చాడు. మనము చూసాం, మనం ఆనందిస్తున్నాం. ఆ ఆనందం ఎవరికి తెలుసు? పొందుకున్న వారికే తప్ప ఇంకెవరికైనా తెలుసా అది? హల్లెలూయా. ఇప్పుడు ఆ వర్తమానము ద్వారా ఉన్న ఆనందం, ఆ వర్తమానము ద్వారా వచ్చిన ఆశీర్వాదం, అది మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ దేవునికి మహిమ కలుగునిగా. మంచిది నా ప్రశస్తమైన సోదరులారా, ఇప్పుడు మనం ఈ జ్ఞానుల గురించి కొద్దిసేపు చూద్దాం. బహుశా రేపు సాయంత్రం కూడా నేను దీన్ని మొగ్గల్లో కంటిన్యూ చేస్తాను. కాకపోతే కొద్దిసేపు మనం ఈ యొక్క జ్ఞానుల గురించి మనం చూద్దాం. హల్లెలూయా. దేవుని ప్రవక్త అన్నాడు మొట్టమొదటిగా, ఈ జ్ఞానులు వీళ్ళు ఎవరంటే, ప్రాముఖ్యముగా ఈ జ్ఞానులు అనేవాళ్ళు ఈ యొక్క శాస్త్రముల పైన పట్టు కలిగిన వారు, అలాగే నక్షత్రాల పైన వాటిని అన్వేషణ చేస్తూ అది ఏ సమయానికి అవి ఎలా ఉంటాయో, వాటి ద్వారా ఏం జరగబోతుందో అని అధ్యయనం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారంటే, ఆల్రెడీ అదిగో అక్కడ మాదీయులు పారసికుల యొక్క రాజ్యములోనే, అక్కడ బబులోను రాజ్యంలోనే వాళ్ళు ఉన్నారు. బబులోను రాజు ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరినీ తీసుకుని వచ్చి తన ఆస్థానంలో పెట్టుకున్నాడు అతడు. హల్లెలూయా. ఆ జ్ఞానుల పైన దానియేలును అధికారిగా చేశాడు. హల్లెలూయా. ఈ జ్ఞానులందరికీ అధికారి ఎవరంటే, ఎందుకంటే అక్కడ రాజుకు వచ్చిన కళ యొక్క భావమును కూడా చాలామంది జ్ఞానులు వివరించలేకపోయారు. కానీ అక్కడ వివరించగలిగినది ఎవరంటే దానియేలు వివరించాడు. దాన్ని బట్టి రాజు చాలా సంతోషపడి అతన్ని చాలా పై స్థానంలో పెట్టాడు. ఈ జ్ఞానులందరి పైన అతన్ని నాయకుడిగా పెట్టాడు. అయితే అలా నాయకుడిగా పెట్టినప్పుడు హల్లెలూయా, మరి దానియేలుతో వీళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకు దానియేలు చాలా ప్రత్యేకమైన వాడు కదా. ఆ దానియేలుతో వీరు కొన్ని సంబంధాలను కలిగి ఉన్నారు. దానియేలు ఏవో కొన్ని కీ పాయింట్స్ వీళ్ళకి విడిచిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. దానియేలు వెళ్తూ చెప్పాడు, కొన్ని మీరు గమనించండి, కొన్ని సంగతులు గమనించండి. హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటాడు, అదుగో చివరి దినములలో ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యములో అదుగో చేతి సహాయం లేకుండా తీయబడ్డ ఒక రాయి, అదుగో అది వచ్చి ఆ యొక్క ప్రతిమనంతటిని, ఆ 4 లోహములు కలిగిన ఆ ప్రతిమనంతటిని కూడా అది తుత్తునీలుగా చేస్తుందని దానియేలు చెప్పిన సంగతిని కూడా వారు ధ్యానిస్తూ ఉన్నారట వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దానియేలు ఒక సామాన్యుడు కాదని వాళ్ళు చూశారు అక్కడ, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. ఎందుకంటే అతను చాలా కళ యొక్క అర్థం కాదు, కళను కూడా చెప్పాడు అక్కడ. హల్లెలూయా. కళను చెప్పాడు, రాజుకు వచ్చిన కళ ఈయన చెప్పాడు, కళ యొక్క భావమును వివరించాడు, ఆ రాజ్యముల గురించి చెప్పాడు. మరి ఇప్పుడు దానియేలు వెంబడిస్తున్న వారు చూస్తుండగానే, దానియేలు రంగం మీద ఉండగానే రాజ్యాలు మారుతున్నాయి. అక్కడ నెబుకద్నెజర్ రాజ్యము కూలిపోయి మాదీయుల రాజ్యం వచ్చింది అక్కడ. ఆ తర్వాత పారసికుల రాజ్యం వచ్చింది అక్కడ. ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? ఆ తర్వాత రాబోయే రాజ్యం, గ్రీకుల రాజ్యము కూడా దానియేలుకి అక్కడ ప్రత్యక్షపరచబడింది, దానియేలుకి అక్కడ బయలుపరచబడింది. ఇవన్నీ ఈ చుట్టూ ఉన్న జ్ఞానులు వెంబడిస్తూ ఉన్నారు అక్కడ. దేవుని మహిమ కలుగునిగా. మన మాదీయులు పారసికుల యొక్క సామ్రాజ్యం, ఆమేన్, ఆ సామ్రాజ్యంలో ఈ జ్ఞానులు ఉన్నారు. వారికి నాయకుడిగా ఎవరున్నారంటే అక్కడ దానియేలు ఉన్నారు. ఈ జ్ఞానుల యొక్క అలవాటు ఏంటంటే, ఫస్ట్ ప్రవక్త అన్నాడు, వారు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారట.
హల్లెలూయా. ఈ జ్ఞానుల యొక్క విధానం ఏంటి చెప్పండి? ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. వారు త్రిత్వాన్ని ఆరాధించరు, ముక్కోటిని ఆరాధించరు. వాళ్ళు ఒకే ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. ఈరోజు భారతదేశంలో అనేక మంది దేవుళ్ళను, అనేక విభిన్న మతాలు ఈరోజు భారతదేశంలో ఉండొచ్చు. కానీ అప్పుడు ఈ భారతదేశంలో నుండి వెళ్ళిన జ్ఞానులు మాత్రం వారు ఒక్క దేవుణ్ణి ఆరాధించేవారు. వాళ్ళు ఆమేన్. వారి గురించి ఇంకా ప్రవక్త చెప్తూ ఏమంటున్నాడంటే, వారు ఆ నక్షత్రాలకు యొక్క పేర్లను, వారు వాటి యొక్క కదలికలను వారు ఎల్లప్పుడూ గుర్తిస్తారట, గమనిస్తారట. వాళ్ళు ఆ నక్షత్రాలు ఎటు కదులుతూ ఉన్నాయి. ఆమేన్. అవి ఏ నక్షత్రాలు? అవి వాటి యొక్క సూచనలు ఏంటి? హల్లెలూయా. ఎందుకంటే నక్షత్రముల యొక్క ప్రభావం భూమిపైన ఉంటుందా? ఖచ్చితంగా. ఒక ఆయనకు ప్రవక్త చెప్పాడా, నీపైన పలానా నక్షత్రం యొక్క ప్రభావం ఉంది, అందుకని నీ కోపం ఎక్కువ నీకు. హల్లెలూయా. కానీ అప్పుడు ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభావం నుండి అతడు తీసివేయబడ్డాడు అక్కడ. ఓ అద్భుతం కాదా అది? హల్లెలూయా. అవి ఆ నక్షత్రముల యొక్క ప్రభావం కనబడతా ఉన్నదా? వాటిని జ్ఞానులు ఏం చేస్తున్నారంటే గమనిస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ. ఆమేన్. ఆ నక్షత్ర శాస్త్రం గురించి వారు యోబు పుస్తకంలో నేర్చుకున్నారంటాడు ప్రవక్త. హల్లెలూయా. యోబు పుస్తకంలో ఆ నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడా? ఆ రాసులను గురించి మాట్లాడుతున్నాడా? దేవునికి మహిమ కలుగునిగా. ఆమేన్. అందుకని మన ప్రవక్త అన్నాడు, దేవుడు బైబిల్లో ఆకాశంలో రాశాడు, అదే రాశి చక్రమై ఉన్నది. అందులో మొట్టమొదటి రాశి ఏదో ఎవరికి తెలియదు, ప్రారంభం ఏదో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ బైబిల్ ప్రకారముగా చూస్తే దాని ప్రారంభాన్ని మీరు పట్టుకోగలరు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఆ రాశి చక్రములో, అందుకే దాన్ని చక్రం వేస్తారు అక్కడ. ఆ ప్రారంభం ఉన్నది దానికి. దేవుని మహిమ కలుగునిగా. ముగింపేదో చెప్పలేం. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఆ రాశి చక్రములో ప్రారంభాన్ని మనం కనుగొనవచ్చు. అదేమిటంటే కన్య రాశిగా. ఆ తర్వాత దాని యొక్క ముగింపు మనం చూస్తే అది సింహరాశిగా ఉన్నది. అది ఇప్పుడు దేవుడు ఆకాశములో ఆ యొక్క రాశి చక్రములో తన యొక్క పరిశుద్ధ గ్రంథమును రాశాడా అంటే రాశాడు. అక్కడ ఏమున్నది? అక్కడ యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, అదే కన్య రాశి అయి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, అదిగో సింహరాశి అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని దేవుడు ఆ ఆకాశంలో రాశాడంటే రాశాడు. వీటిని, ఈ నక్షత్ర శాస్త్రములను, ఈ రాశి చక్రమును, ఈ కదిలే నక్షత్రములను గమనించే పని ఎవరిదంటే ఈ జ్ఞానులదై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు వీరు వాటిపైన ఇంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, ఆమేన్, ఆల్రెడీ వీళ్ళపైన నాయకుడిగా ఉన్నటువంటి దానియేలు వారికి కొన్ని కీ పాయింట్స్ వదిలిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. ఆమేన్. కొన్ని సూచనలు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ సూచనలను మీరు గమనించండి, ఏదో జరగబోతా ఉన్నది. ఓ హల్లెలూయా. చెప్పాడా దానియేలు? దానియేలుకు ఆ యొక్క బిలాం యొక్క ప్రవచనం తెలుసా? అదిగో యాకోబులో ఉన్న నక్షత్రముల గురించి దానియేలుకు తెలుసా? తెలుసు. యోబు గ్రంథముల గురించి దానియేలుకు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథం అంతట్లో పురాతనమైన పుస్తకమై ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ దానియేలు ఎరుగుతుడా అంటే ఖచ్చితంగా ఎరుగుతుడు దానియేలు. ఆమేన్. అతడే తన యొక్క రాజు చూసిన కళ యొక్క భావములో చేతి సహాయం లేని రాయి వస్తుందని చెప్పాడు. ఇవన్నీ కూడా తన చుట్టూ ఉన్న జ్ఞానులతో పంచుకున్నప్పుడు, వారికి దాన్ని విడిచిపెట్టినప్పుడు దానియేలు చెప్తా ఉన్నాడు, ఈ దినములలో ఏదో జరగబోతా ఉన్నది. ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నక్షత్రములను, ఆకాశములో సూచనలు గమనించండి. ఆమేన్. హల్లెలూయా. ఆకాశములో సూచనలు గమనించండి అని దానియేలు వీళ్ళందరికీ కీ పాయింట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే దానియేలు వర్తమాన ప్రకారముగా గమనించుటయే వీళ్ళ పని. హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రాలను గమనిస్తూ ఉన్నారు, ఆకాశంలో రాసులను గమనిస్తూ ఉన్నారు. దానియేలు చెప్పినటువంటి ఆ సంగతులు, అదిగో బిలాం యొక్క ప్రవచనము, యాకోబులో నుండి నక్షత్రము, దాని గురించిన ప్రవచనము, ఇవన్నీ కూడా ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే గమనిస్తూ వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రవక్త ఏమంటాడంటే, ఆమేన్,
ఇప్పుడు చూడండి, వారు నక్షత్రాలను గూర్చి తీక్షణంగా అధ్యయనం చేస్తారు. పరలోక దేహములను గూర్చిన అధ్యయనములను తెలిపే గ్రంథాలు వారు తమ పూర్వీకులకు పితరుల యొద్ద నుండి పొందుకున్నారు. ఆమేన్. ప్రతి తార ఎక్కడుండుననేది వారు చక్కగా ఎరుగున్నారు. వారి చూపు అంతా పైనే, కిందనున్నది వారి చూపు. హల్లెలూయా. ఏమి తిందుమా, మాట్లాడండి, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, అది భూ సంబంధమైన చూపు అది. కానీ ఈ జ్ఞానులు చూపు ఎప్పుడు పర సంబంధంగానే ఉంటుంది. పైనున్న వాటిని వెతుకుతారు వీళ్ళు, నక్షత్రముల గురించే వెతుకుతారు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు కూడా. ఆమేన్. మరి అక్కడ జ్ఞానులకు ఒక దానియేలు ఉంటే వారిపైన నాయకుడు, ఇప్పుడు జ్ఞానులుగా ఉన్న మనకు మన పైన ఒక నాయకుడు ఉన్నాడా? హల్లెలూయా. అక్కడ జ్ఞానులకు పూర్వీకులు ఉంటే ఇప్పుడు మనకు కూడా పూర్వీకులు ఉన్నారా? ఎవరు మన పూర్వీకులు? మన వంశంలో ఉన్నవాళ్ళ, గెద్దాట వంశంలో, లేకపోతే ఇంకొక వంశంలో? అదా మన వంశావళి? మన వంశావళి అది కాదండి. దేవుని మహిమ కలుగునిగా. ఆల్రెడీ మన పితరులు ఉన్నారు ఇప్పుడు, మన తండ్రులు ఎవరిప్పుడు? అపోస్తులై ఉన్నారు ఇప్పుడు. అందుకనే మలాకి 4:5-6 ప్రకారముగా పిల్లలమైన మన హృదయాలను తండ్రులైన ఆది అపోస్తుల వైపు తిప్పడానికే అదుగో ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా ఈ భూమిపైకి రావలసి ఉన్నది. ఇప్పుడు అపోస్తులు ఎవరై ఉన్నారు? వాళ్ళు మన పితరులై ఉన్నారు, మన తండ్రులై ఉన్నారు. వారందరూ మనకి కొన్ని సూచనలు విడిచిపెట్టారా? వారు ఎప్పుడు పౌలు గారు దేని వైపు చూశాడు? భూ సంబంధమైన వదులుకున్నాడు. మోషే దేని వైపు చూశాడు? పైనున్న వాటి వైపే. ఐగుప్తులో ఉన్న ఆ ధనమంతటికి అధికారిగా ఉండి తన యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకున్నట కంటే క్రీస్తు నిమిత్తమై నిందలు అనుభవించుట మేలనుకున్నాడా లేదా? వీళ్ళు ఎవరు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరండి? కల్దీయుల దేశమును విడిచిపెట్టి వచ్చాడు, ఒంటరిగా నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. అతని గురించి హెబ్రీ పత్రికలో ఏం రాయబడి ఉన్నది? అక్కడ అతడు దృశ్యమైనవి చూడట్లేదు అతడు. హల్లెలూయా. ఓ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూశాడు ఇక్కడ. సో ఇప్పుడు మనము జ్ఞానులమై ఉన్నాం. ఇప్పుడు మనకు కూడా పితరులు ఉన్నారు. ఈ పితరులు ఎప్పుడు మనల్ని భూ సంబంధంగా చూడమని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. ఆమేన్. వాళ్ళ జీవితాల ద్వారా ఎప్పుడు వారు పైకే చూశారు, వాళ్ళు పరసంబంధమైన వాటినే చూశారు వాళ్ళు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు వారు మనకి ఏం చెప్తా ఉన్నారు? పైనున్న వాటిని వెతకమంటున్నారు ఇప్పుడు. ఆమేన్. ఈ జ్ఞానులు మనకు సాదృశ్యంగా ఉన్నారు ఈ రోజున. మనం ఆ జ్ఞానులకు ఒక ముఖ్య నాయకుడు దానియేలు ప్రవక్త ఉన్నట్లే ఈ జ్ఞానులకు ఆ జ్ఞానులకు సాదృశ్యంగా ఉన్న మనకి కూడా ఒక ముఖ్యమైన ప్రవక్త మనకి ఈ కాలంలో ఒక దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు ఈ దానియేలు. మరి ఈయనేం చెప్పడం మొదలుపెట్టాడు? హల్లెలూయా. ఆమేన్. ఈయన కూడా పైనున్న ఆకాశములో సూచనల గురించి ఆమేన్ దేని వైపు చూపిస్తున్నాడు? ఆమేన్. మన పితరులందరూ, మన దానియేలు అక్కడ జ్ఞానులను వాళ్ళ పితరులు వారి దానియేలు ఎలాగైతే పైనున్న వాటి వైపు చూడమని చెప్పాడో, దేవుని మహిమ కలుగునిగా, ఇప్పుడు జ్ఞానులుగా ఉన్న మనలను కూడా ఏదో సంభవించబోతుందని చెప్పి హల్లెలూయా దాని కొరకు కనిపెట్టమని, దాని కొరకు ఎదురు చూడమని, దాని కొరకు ఆకాశంలో సూచనలను గమనించమని మన దానియేలు మనకు చెప్పాడు, మన పితరులు మనకు చెప్పారు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, వారు దాని కొరకు, ఆ సూచనల కొరకు వారు ఆశతో ఎదురు చూస్తారట. ఎలాగా? మరి మనం ఎలా ఎదురు చూడాలి? ఇప్పుడు ఆ జ్ఞానుల స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఆమేన్. అక్కడ జ్ఞానులకు యొక్క ముఖ్య నాయకుడు దానియేలైతే, ఇక్కడ మన యొక్క ఈ కాలములో మన నాయకుడు ఎవరు? ఇదిగో ఈ కాలపు 7వ దూత, ప్రకటన 17, ఆయన విలియం మ్యారియన్ బ్రనహాం అయి ఉన్నాడు. ఓ హల్లెలూయా.
ఆయన వర్తమానం ఏం చేస్తుంది ఇప్పుడు? మనలను అదుగో ఆ యొక్క ఆకాశంలో ఉన్న సూచనలను గమనించినట్లుగా ఇప్పుడు ఆయన వర్తమానం మనకు చేస్తుందా లేదా? దేవుని మహిమ కలుగునిగా. చూడండి, వారు ఈ ముఖ్యంగా నక్షత్రాలను గమనిస్తారు ఈ జ్ఞానులు. దేనిని? ప్రతి తార అంటే ప్రతి నక్షత్రం. హల్లెలూయా. అది ఎక్కడుంటుంది? అది వారు దాని స్థానము నెరుగున్నారు. అది ఒక్కసారి ఆ స్థానము నుండి కదిలితే ఇట్టే పట్టేస్తారు వాళ్ళు. వెళ్ళి చూడండి కింద నక్షత్రం. ఇప్పుడు మనకి ఎక్కడ కనబడతాయి నక్షత్రాలు? ఎందుకంటే అంతా పొల్యూషన్ అయిపోయింది అంతా. హల్లెలూయా. అవి నక్షత్రాల్లో తెలియదు, శాటిలైట్లో తెలియదు, అలా ఉంది ఇప్పుడు అంతా. దేవుని మహిమ కలుగునేగా. సో వారు భౌతికమైన నక్షత్రాలను వారు సూచనగా చూస్తే, ఇప్పుడు మనము గమనించాల్సిన కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ కాలములో జ్ఞానులమైన మనమే ఆ జ్ఞానులమైతే మనము గమనించాల్సిన కొన్ని నక్షత్రాలు ఉన్నాయా? ఏంటి ఆ నక్షత్రాలంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతున్న నక్షత్రాలను తెచ్చుకుని ఇంటిపైన వెలిగించుకుని వాటిని కనిపెట్టడం కాదు మన పని. మన పని ఏంటంటే, మనమే నక్షత్రాలను కనిపెట్టాలంటే ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని. 7 నక్షత్రములు, ఒకటి కాదు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా ఈ క్రియలను. చాలండి, దేవుని మహిమ కలుగునిగా. ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో, ఆ కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములను పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఆమేన్. సంచరిస్తున్నాడా? 20వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవునికి మహిమ కలుగునిగా. ఇప్పుడు మనము జ్ఞానులమైతే ఆత్మ సంబంధముగా, ఆమేన్, ఆకాశంలో ఉన్న సూచనలను మనం గమనించేవారం అయితే మనం దేన్ని గమనించాలి? ఆకాశంలో ఉన్న నక్షత్రములను. ఇప్పుడు ఆ నక్షత్రాలంటే ఇప్పుడు బయట ఉన్న ఆ నక్షత్రాలు కాదు మనం గమనించాల్సింది. ఇప్పుడు ఆకాశంలో కనబడుతున్న ఆ నక్షత్రాలు కాదు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎవరి కుడి చేతిలో? హల్లెలూయా. ఆ కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములను ఇప్పుడు మనం గమనించాలి. ఆ కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఏమిటి అంటే, అవి 7 సంఘకాలములకు ఉన్నటువంటి 7 దూతలై ఉన్నారు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరిని గమనించాలి? ఆ సంఘకాలముల యొక్క దూతలను గమనించాలి. ఎవరు వాళ్ళు? ఆ సంఘకాలపు దూతలు ఎవరు? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘకాలములకు 7 దూతలు ఉన్నారు. ఆ 7 దూతలు ఎవరంటే దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాల వాళ్ళు. దాన్ని మనం వదిలిపెట్టడానికి కుదరదు. ఇంకా క్రిస్మస్ పేరు చెప్పి ఈ రోజున మనము మరియమ్మ, లేకపోతే యోసేపు, లేకపోతే జ్ఞానులు, లేకపోతే హేరోదు కథలు చెప్పుకుంటూ వెళితే కుదరదు. ఇక్కడ మనం గమనించవలసింది ఏదో ఉన్నది. మొదటి రాకల్లో ఉన్న జ్ఞానులు ఆకాశంలో ఉన్న నక్షత్రములను గమనిస్తే, ఇప్పుడు 2వ రాకడలో ఉన్న జ్ఞానులమైన మనము అదుగో దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములను మనం ఇప్పుడు గమనించవలసి ఉన్నది. ఎవరు ఆ 7 నక్షత్రాలు? ఏంటి 7 నక్షత్రాలు అంటే అవే 7 సంఘములకు దూతలు.
ఎవర 7 సంఘకాలములకు దూతలు ఎవరు? మొదటి సంఘకాలానికి పౌలు గారు వర్తమానికుడు అయి ఉన్నాడు. రెండో సంఘకాలానికి ఐరేనియస్ వర్తమానికుడు అయి ఉన్నాడు. మూడో సంఘకాలానికి మార్టిర్ గారు వర్తమానికుడు అయి ఉన్నాడు. 4వ సంఘకాలానికి కొలంబా వర్తమానికుడు అయి ఉన్నాడు. 5వ సంఘకాలానికి మార్టిన్ లూథర్ వర్తమానికుడై ఉన్నాడు. 6వ సంఘకాలానికి జాన్ వెస్లీ వర్తమానికుడై ఉన్నాడు. 7వ సంఘకాలానికి ప్రకటన 17లో ఉన్న 7వ దూత, ఈ దూత ఈయనే విలియం మ్యారియన్ బ్రనహాం అయి ఉన్నాడు. ఈయనే ఆ 7వ నక్షత్రం అయి ఉన్నాడు. ఈయనే ఆ 7వ దూత అయి ఉన్నాడు. ఆ 7వ సంఘకాలమునకు ఈయనే వర్తమానికుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములలో 7వ నక్షత్రం ఎవరంటే ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు వర్తమానికుడు, ఆయనే విలియం మ్యారియన్ బ్రనహాం అయి ఉన్నాడు. మనం ఇప్పుడు ఎవరిని గమనించాలి? హల్లెలూయా, ఆమేన్. ఈ నక్షత్రాలను మనం గమనిస్తూ ఉండాలి. ప్రాముఖ్యంగా మనం ఏ నక్షత్రాన్ని గమనించాలంటే మన కాలములో ఉన్న 7వ నక్షత్రం. ఆమేన్. ఈ 7వ నక్షత్రం ఎక్కడుంది? మన కాలములో. ఈ నక్షత్రాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గమనించాలి. ఎందుకు మనం గమనించాలంటే అది ఎక్కడికో ఒక ప్రాముఖ్యమైన స్థలానికి తీసుకెళ్ళబోతుంది. ఆ నక్షత్రము ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఎలా మనం దాన్ని చెప్పగలం? మొదటి రాకడలో నక్షత్రం, మొదటి రాకడలో దిగి వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానులను తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు రెండవ రాకడలో ఉన్న ఈ నక్షత్రం, ఆమేన్, రెండవ రాకడలో దిగి వచ్చిన క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తాడు ఆయన. అందుకు మనం ఇప్పుడు ఎవరిపైన ఆధారపడాలి? ఆ జ్ఞానులు ఎలా అయితే నక్షత్రం పైన ఆధారపడ్డారో, ఇప్పుడు ఈ రెండవ రాకడలో జ్ఞానులుగా ఉన్న మనము ఇదిగో ఈ దేవుడు కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం పైన ఆధారపడితే, ఆమేన్, ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? మొదటి రాకడలో నక్షత్రం ఎలా అయితే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుందో, రెండవ రాకడలో ఉన్న ఈ నక్షత్రము కూడా యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తుంది. గొప్ప బోధకుడు తీసుకెళ్ళు, ఆమేన్. లేకపోతే నేను 1,00,000 మంది విశ్వాసులను కలిగి ఉన్నానని చెప్పిన సతీష్ కుమార్ అయ్య గారు తీసుకెళ్ళడు, లేకపోతే పాలెం మానేలయ్య గారు తీసుకెళ్ళడు, లేకపోతే జాన్ వెస్లీ గారు తీసుకెళ్ళడు, లేకపోతే అదిగో ఆ చెన్నైలో ఉన్న జైపాల్ గారు తీసుకెళ్లరు. ప్రజలందరూ ఈ రోజున వెంబడిస్తుంది ఎవరినంటే ఒక వ్యక్తులను వెంబడిస్తూ ఉన్నారు వాళ్ళు. సో మనం వ్యక్తిని వెంబడించట్లేదు, దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రాన్ని వెంబడిస్తున్నాం మనం. మొదటి రాకడలో జ్ఞానులు నక్షత్రమును వెంబడించడం తప్ప అది వారిని తప్పుడు మార్గం దగ్గర తీసుకెళ్ళిందా? ఆ నక్షత్రమును నమ్మినందుకు వారు ఫెయిల్ అయిపోయారా? విఫలమైపోయారా? దాన్ని వదిలిపెడితే ఫెయిల్ అయ్యారు. ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టినందుకు చిక్కుల్లో పడ్డారు. ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టి బిషప్పుల పైన ఆధారపడినందుకు, అన్నా కైఫాల మీద ఆధారపడినందుకు, శాస్త్రుల పైన ఆధారపడినందుకు, హేరోదు రాజు పైన, ఆ ప్రభుత్వం పైన ఆధారపడినందుకు చిక్కుల్లోకి వచ్చారు. వారి ప్రాణాలకు చుట్టుకున్నాయి అవి. కానీ అదే వారు నక్షత్రమును మొట్టమొదటి నుండి ఎలా వెంబడించారో చివరిలో కూడా అలాగే వెంబడించుంటే వారి ప్రాణాలకు ముప్పు వచ్చి ఉండేది కాదు. స్తోత్రం చెబుదాం. వారి ప్రాణాలకి ముప్పు వచ్చి ఉండేది కాదు. ఆమేన్. జ్ఞానుల గురించి అక్కడ అలా రాయబడి ఉండేది కాదు. జ్ఞానులను చంపడానికి అక్కడ హేరోదు ప్లాన్ గీసేవాడు కాదు. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చిక్కులన్నీ ఎందుకు వచ్చే వాళ్లకు, ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చే వాళ్లకు? నక్షత్రమును విడిచిపెట్టినందుకు. మరి ఇప్పుడు రెండవ రాకడలో జ్ఞానులమైన మనము నక్షత్రము లేకుండా రెండవ రాకడలో వచ్చిన క్రీస్తును మనం కనుగొనగలమా? లేదు, కనుగొనలేము. అందుకని ఇప్పుడు మనకు నక్షత్రం అవసరం. అందుకే ఇప్పుడు మనం నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తాం. మన వ్యక్తిని వెంబడించట్లేదు, నక్షత్రాన్ని వెంబడిస్తున్నాం. ఎవరన్నారు ఈయన వ్యక్తి అని?
ఈయన నక్షత్రమై ఉన్నాడు. మాట్లాడండి. ఈయన వ్యక్తి అని ఎవరన్నారు? ఈయన ఒక నక్షత్రమై ఉన్నాడు. ఏ నక్షత్రం ఈయన? ఆకాశంలో వేలాడుతున్న నక్షత్రమా? లేకపోతే పడిపోయిన నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రమా? కాదు కాదు కాదు. ఈయన దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రము. ప్రకటన గ్రంథంలో ఉన్న లౌదికీయ సంఘ కాలమునకు ఈ కాలమునకు వర్తమానికుడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగునిగా. ఇప్పుడు మనం ఈ నక్షత్రమును వెంబడించట్లో తప్పులేదు. కారణం ఏంటి? మొదటి రాకల్లో జ్ఞానుల నక్షత్రాన్ని వెంబడించారుగా, అది భౌతికముగా. ఇప్పుడు మనం ఆత్మీయముగా, వారు భౌతికముగా జ్ఞానులై ఉన్నారు. ఆమేన్. భౌతిక నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు. ఆమేన్. భౌతికంగా వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. భౌతికంగా వారు యెరూషలేములో అడుగుపెట్టారు. హల్లెలూయా. ఆమేన్. కానీ ఇప్పుడు రెండో రాకడలో మనం ఆత్మ సంబంధమైన జ్ఞానులమై ఉన్నాము. ఆత్మ సంబంధమైన నక్షత్రమును మనం వెంబడిస్తూ ఉన్నాము. ఈ ఆత్మ సంబంధమైన నక్షత్రము ఖచ్చితంగా మనలను క్రీస్తు దగ్గరకు నడిపించాలి. మన మెసేజ్లో ఉన్నవాళ్ళు ఈయన నక్షత్రం అని నమ్ముతారో లేదో డౌటు. కాసేపు డినామినేషన్స్ పక్కన పెడితే అసలు మన మెసేజ్లో ఉన్నవాళ్ళు, నేను చెప్పింది అర్థమైందా? ఈయనను దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం అనే నమ్ముతున్నారా? నాకు డౌటే. హల్లెలూయా. ఇది దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం అని నమ్ముతున్నారా? లేకపోతే 7వ నక్షత్రం ఇంకా రావాలని ఎదురు చూస్తున్నారా? పాస్టర్ గారు మీకు ఎందుకు వచ్చింది డౌట్ అంటే, మరి నక్షత్రం భూమి మీద ఉండగానే క్రీస్తు దగ్గర తీసుకెళ్ళాలిగా. హల్లెలూయా. మొదటి రాకల్లో జ్ఞానులను ఖచ్చితంగా నక్షత్రము క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తే, క్రీస్తు ఎవరో చూపిస్తే, చూసారా, ఆ శిశువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు డౌట్ పడలేదు. యాక్చువల్లీ వాళ్ళు నమ్మింది ఏంటో తెలుసా? యెరూషలేములోకి వచ్చి వాళ్ళు వేసిన కేక ఏంటో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని కేకేశారు వాళ్ళు. ఇప్పుడు మనం బైబిల్ అదే కదా చదివాం. ఏమని కేకేశారు బాబు చెప్పండి? అరే చెప్పండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని కేకేశారు. కానీ నిజంగా సరే, రాజు దగ్గరికి వెళ్ళారు, యెరూషలేములోకి వెళ్ళారు, తబ్బిబ్బయ్యారు, మొట్టికేలు పడ్డాయి, బయటకు వచ్చారు. మళ్ళీ రాత్రికాలం వరకు చూసేసరికి నక్షత్రం కనబడింది. అమ్మయ్య అనుకుంటే అది కదలడం మొదలుపెట్టింది. దాన్ని వెంబడించారు. తిన్నగా నక్షత్రము ఆ యొక్క యేసుక్రీస్తు ఉన్న స్థలానికి అది తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ఒక చిన్న బాలుడుగా ఉన్నాడు అక్కడ. అవునా? కాకపోతే పెద్ద హోదా లేదు. అవునా? అతని తండ్రి ఎవర్రా అంటే, అతనికి తండ్రి స్థానంలో ఉండి గార్డెన్గా ఉన్నటువంటి ఆ యోసేపు ఎవరంటే అతను ఒక కార్పెంటర్ అయి ఉన్నాడు, వడ్రంగవాడు అయి ఉన్నాడు. ఇప్పుడు అతని యొక్క భార్య ఎవరంటే ఆమెకు మరి సరైన సాక్ష్యం లేదు. హల్లెలూయా. ఎవ్వరు కూడా కనీసం వారి గురించి మంచిగా చెప్పడానికి ఎవ్వరికి నోరు రావట్లేదు. ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యి ఆ నిందను కప్పిపుచ్చుకోవడానికి నేను రక్షకుడిని అంటున్నానని చెప్పి ఆమె అంటుందని అందరూ నలు రకాలుగా సాక్ష్యాలు చెప్తున్నారు. అయినా వారు తప్పిపోలేదు. నేను చెప్పింది అర్థమైందా? అయినా వారు తప్పిపోలేదు. కారణం ఏంటి? వారు నక్షత్రమును వెంబడించారు. వారు నక్షత్రము పైన ఆధారపడ్డారు. హల్లెలూయా. ఎందుకని అక్కడ దానియేలు ఏం చెప్పాడు వాళ్లకు? ఆకాశంలో సూచనలు వెంబడించండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజున ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. అది దానియేలు చెప్పిన మాటలను బట్టి, దానియేలు విడిచిపెట్టిన వర్తమానం యొక్క పుస్తకములను బట్టి వారు ఆ నక్షత్రమును వెంబడించి వారు తిన్నగా క్రీస్తును కనుగొన్నారు. వాళ్ళు 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. కనుగొన్నారా? తీరా నక్షత్రం ఆ బాలుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సాక్ష్యమును బట్టి ఏమైనా వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా?
లేకపోతే ఎంత ఎలాగా వచ్చామని చెప్పి ఏమన్నా అక్కడ అవి పాడేసి వెళ్ళిపోయారా? బంగారము, సాంబ్రాణి, బోళం, వాళ్ళు ఆయనను ఆరాధించి, వాళ్ళు వచ్చిందే ఆరాధించడానికి. ఆమేన్. పూజించడముగా, అదే ఏమని రాయబడింది ఇక్కడ, పూజింపవచ్చితిమి. కానీ వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వర్షిప్, ఆరాధించడానికి. ఆమేన్. రాజుగా మ్రొక్కడానికి కాదు వాళ్ళు వస్తా, ఆరాధించడానికి. ఆరాధన ఎవరికి చేస్తారు? దేవునికి. హల్లెలూయా. నక్షత్రము నమ్మిన వారు మొదటి రాకడలో తప్పిపోలేదు. ఆమేన్. అది వాస్తవమైతే, ఆమేన్, మొదటి రాకడలో ఉన్న నక్షత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తును, మొదటి రాకడలో భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తును జ్ఞానులకు చూపించట్లో సక్సెస్ అయితే రెండో రాకడలో కూడా అదే జరగాలి. ఆమేన్. రెండో రాకడలో కూడా ఈ నక్షత్రం, ఆమేన్, ఖచ్చితంగా క్రీస్తును చూపించాలి. మరి ఇప్పుడు మనం అనేది ఏంటంటే, మన మెసేజ్లో ఉన్న వాళ్ళు, లేదు ఆయన ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదంటే, మరి ఇప్పుడు ఈయన మళ్ళీ వస్తాడా? విలియం బ్రనామ్ గారి యొక్క రెండో రాకడ ఉందా ఏంటి కంపతీసి? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈయనను వారిని ఇంతకీ నక్షత్రం అని నమ్ముతున్నారా? డౌటేనా? మీకు అనిపిస్తుందా, లేదా నేను అంటున్నానని అంటున్నారా? అలా కాదు, అది డౌటేనని మీకు అనిపిస్తుందా, లేకపోతే నేను అంటున్నారా? దేవుని మహిమ కలుగునేగా. ఇప్పుడు చూడండి, ఇది నక్షత్రం అయితే మరి క్రీస్తుని చూపించాలిగా. దేవుని మహిమ కలుగునేగా. మీకు అర్థమవుతుందా? కానీ ఇప్పుడు జ్ఞానులుగా మనం నమ్ముతున్నాం. జ్ఞానులుగా మనం వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఎవరిని? దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రాన్ని. మరి 7వ నక్షత్రం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ రెండవ రాకల్లో ఈయనొచ్చి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెప్తే కుదరదు. ఆల్రెడీ పౌలు గారు ఆయన గురించి ప్రకటించాడు. మొదటి నక్షత్రం ఆయన గురించి ప్రకటించింది. హల్లెలూయా. ఎంతగా ఆయన గురించి ప్రకటించాలో అంతగా మొదటి రాకలో ఉన్న క్రీస్తుని గురించి వాళ్ళు ఏం చేశారు? ప్రకటించారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఈయన రెండో రాకల్లో ఉన్న క్రీస్తుని చూపించాలి. దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రం ఇది. ఇది చేయకుండా ఈయన వెళ్ళడానికి వీల్లేదు. కానీ వెళ్ళిపోయాడంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి ఇప్పుడు వాళ్ళను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడంటే చూపించి వెళ్ళాలా? ఆయన మధ్యలో వదిలేలుగా నక్షత్రం. నక్షత్రాన్ని వీళ్ళు వదిలేశారు, కానీ నక్షత్రం వెళ్ళిన వదలలే. యెరూషలేం దగ్గరికి రాగానే ఆ ప్రాకారాలు చూస్తున్నారు. అప్పుడప్పుడే కట్టబడ్డాయేమో ప్రాకారాలు. యెజ్రా నెహెమ్యా కాలంలో ఏం చేయబడ్డాయి? కట్టబడ్డాయేమో. కొత్తగా అందంగా ఏం చేయబడుతున్నాయి? ప్రాకారాలు కనబడుతున్నాయి అక్కడ. దేవుని మహిమ కలుగునిగా. అక్కడ మందిరం కూడా కట్టబడింది అప్పటికే. హల్లెలూయా. ఆ పనులన్నీ పూర్తయ్యాయి. నెబుకద్నెజరు కూల్చేసిన మందిరం, మీకు అర్థమవుతుందా? అది మరలా ఏం చేయబడింది? చక్కగా శృంగారం అనే దేవాలయం అదిరిపోతుంది అక్కడ, మెరిసిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఆ బయట అన్నా ఫోటో, కైఫా ఫోటో, వీళ్ళు ఫ్లెక్స్లు కనబడుతున్నాయి అక్కడ. హల్లెలూయా. ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నారు. ఇజ్రాయేల్ దేశం అంతటికి యెరూషలేమే ప్రాముఖ్యమైన ఆ హెడ్ క్వార్టరు, ఆరాధన స్థలం. అదేంటి చెప్పండి? ఖచ్చితంగా మనం ఆరాధించబోయే రాజు ఇందులోనే ఉంటాడని వాళ్ళు అనుకుని, హల్లెలూయా, వాళ్ళు అనుకుని కాసేపు నక్షత్రాన్ని మ్యూట్లో పెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీధుల్లో కేకలేస్తున్నారంట.
ఎందుకు వచ్చిన తిప్పలు అంటారు వీళ్ళకి? యూదుల రాజు పుట్టినవాడు కేకలేస్తున్నారు. అన్నా బర్త్డే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి, కైఫా బర్త్డే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి, ప్రధాన యాజకులు పుట్టినరోజులు కనబడుతున్నాయి. హల్లెలూయా, వింటున్నారా? అస్సలు అక్కడ ఏ విధమైన హడావుడి కనిపించట్లే. ఎవడ పల్నాడు ఉన్నాడు, వీళ్ళు అనుకుంటున్నారు రాజు పుడితే వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు. అసలు మనమే 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ స్థలానికి వచ్చాం, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. హల్లెలూయా. కొన్ని మెసేజ్ చర్చలు ఎలా ఉన్నాయి ఈ రోజున? మాట్లాడరే, శృంగారంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ వారి ముఖాల్లో క్రీస్తున్న వచ్చాడన్న సంతోషము కానీ ఆనందము కానీ ఎవరిలో కనబడట్లే. అందుకని కొన్ని చర్చెస్కి వెళ్ళిపోండి ఈ రోజున, అంటే మెసేజ్ చర్చలకి ప్రేమ, అందరూ ప్రేమించుకోవాలి, లవ్, దేవుని మహిమ కలుగునిగా. ఇంతకీ క్రీస్తు వచ్చిన హడావడి అక్కడ ఏం కనబడట్లే. అలా చూస్తున్నారు, అర్థమైందా? అక్కడ హడావడి లేదు. ఆరాధన స్థలాలు మాత్రం శృంగారంగా ఉన్నాయి. అబ్బా మామూలుగా కాదు, దేవుని మహిమ కలుగునిగా. కానీ హడావడి ఏమి లేదు ఇంకా అక్కడ. ఎందుకని? ఆయన ఎక్కడో సామాన్యతలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాడు ఆయన. ఎక్కడో ఒక చిన్న గుంపుకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన, తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఆయన అక్కడున్నాడు ఆయన. హల్లెలూయా. నక్షత్రంని వీళ్ళు వదిలారు తప్ప నక్షత్రం వీళ్ళని వదలలే. గ్లోరీ బ్రదర్, ఈ వర్తమానాన్ని నమ్ముకునుండు, ఖచ్చితంగా నీకు క్రీస్తు కనబడతాడు. రెండో రాకడలో ఉన్న క్రీస్తు నీకు బయలుపరచబడాలంటే వర్తమానము పైన ఆధారపడు. దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రమైనటువంటి ఈ 7వ దూత వర్తమానం పైన ఆధారపడు. ఈ వర్తమానమే నడిపిస్తుంది. పాస్టర్ పైన ఆధారపడొద్దు, నీ బిషప్ పైన ఆధారపడొద్దు. ఎందుకంటే కొంతమంది అమాయకత్వం ఏంటో తెలుసా? దాన్ని అమాయకత్వం అనాలో ఏంటో తెలియదు. దేవుడు ఏదైనా ఉంటే మా పాస్టర్ గారికి బయలుపరుస్తాడు. మేము మెసేజ్లు చదవలసిన అవసరత లేదు. ఒకవేళ చదవమంటే చదువుతాం, కానీ అంతగా మేము ధ్యానించవలసిన అవసరత మాకు లేదు. ఎందుకంటే ధ్యానించి దాన్ని పాయింట్లు తీసి ప్రవక్త ఎక్కడెక్కడ చెప్పాడో చెప్పడానికే మా పాస్టర్ గారిని మేము పెట్టుకున్నాం. కాబట్టి ఆయన చెప్పినా చెప్పకపోయినా, హల్లెలూయా, మేము ధ్యానించవలసిన అవసరత లేదు. ఈ లేఖనం ఇక్కడ ఎందుకు రాయబడిందో మేము ఆలోచించాల్సిన అవసరత లేదు. మా పాస్టర్ గారిని అడగాల్సిన అవసరత లేదు. ఆయనే చెప్తాడు. అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు ఇప్పుడు వీళ్ళు? పాస్టర్ పైన. ఏమా? కానీ నువ్వు ఆధారపడాల్సింది 7వ దూత వర్తమానం పైన. నువ్వు ఆధారపడాల్సింది దేనిపైన? నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేయమని దేవుణ్ణి అడుగు, మోకరించి ఆయన సన్నిధానంలో వేడుకో. ఖచ్చితంగా ఆయన నీకు బయలుపరుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునిగా. ఆమేన్. వింటున్నారు అందరూ? అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు మనం ఆ వర్తమానం పైన ఆధారపడితే, 7వ దూత యొక్క వర్తమానము పైన మనం ఆధారపడితే, ఆమేన్, ఖచ్చితంగా ఈ 2వ రాకడలో క్రీస్తెవరో ఇది మనల్ని తీసుకుని వెళ్తుంది అక్కడికి. బ్రదర్, సిస్టర్, ఇంకా నీకు 2వ రాకడలో ఉన్న క్రీస్తెవరు, ఆయన రాకడ ఎలా ఉంది, ఆయన రాకడ ఎప్పుడు జరిగింది నీకు అర్థం కాకపోతే ఇప్పటికైనా ఈ 7వ దూత వర్తమానం పైన ఆధారపడు. నీకే బిషప్ దీని గురించి చెప్పడు. హల్లెలూయా. ఏ రెవరెండు దీని గురించి చెప్పడు. ఆ రోజున్న అన్నా చెప్పలేదు, ఆ రోజున్న కైఫా చెప్పలేదు. వారి ప్రధాన యాజకులై ఉన్నారు వాళ్ళు. ఓ హల్లెలూయా. ఇంకా శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఏ సంఘ శాఖ కూడా క్రీస్తునొద్దకు నిన్ను నడిపించలేదు. హేరోదు ప్రభుత్వము కూడా, రాజకీయము కూడా నిన్ను క్రీస్తును చూపించలేదు.
ఆ దేశంలో ఉన్న రాజు కూడా తెలియదండి, చక్రవర్తికి. హల్లెలూయ. అంత సామాన్యంగా వచ్చాడు ఆయన. ఈరోజు రెండవ రాకడలో ఆయన కేవలం కొంతమందికే. హల్లెలూయ. ఆయన ఇప్పుడు సామాన్యమైన జనులకే తను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయ. ఆమె మీకు అర్థమవుతుందా అందరికీ? ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానులు నక్షత్రమును వెంబడించారు. అది వారిని ఎక్కడ తీసుకెళ్ళిందంటే క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళింది మొదటి రాకడలో. ఇప్పుడు రెండో రాకడలో జ్ఞానులమైన మనము, హల్లెలూయ, ఈ ఏడవ దేవుని కుడి చేతిలో ఉన్న ఈ ఏడవ నక్షత్రాన్ని వెంబడిస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీసుకెళ్ళాడు కూడా. ప్రకటన 10:1 పరిచయం చేసింది ఎవరు? మార్క్ గారా, ఆశీష్ లాల్ గారా, నహూమ్ గారా, లేకపోతే మీ పాస్టర్ గారా, మీ సహోదరుడా? పరిచయం చేసిందే ఏడవ దూత. హల్లెలూయ. ప్రకటన 10:1 పరిచయం చేసింది ఎవరండి? ఏడవ దూత అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన పరిచయం అందులో కళ్ళు ఉన్నాయని చెప్పింది ఎవరు? ఆశీష్ లాల్ గారు కదా. నువ్వు వర్తమానాలు చదవకపోతే ఆశీష్ లాల్ గారు అంటున్నాడు అనుకుంటావు. అంటున్నాడేంటి? పెట్టేశాడు అంటావు కూడా నువ్వు. అందులో కళ్ళు ఆళ్ళ పెట్టేశారు, అందులో ముక్కు ఆళ్ళ పెట్టేశారు. హల్లెలూయ. నేను చెప్పింది అర్థమైందా? ఆళ్ళ పెట్టేశారు అందును వర్తమానాలు చదవకపోతే. కానీ ప్రవక్త చెప్పాడా క్లియర్గా? అందులో ఆయన కళ్ళున్నాయి, గమనించారా? అందులో ఆయన ముక్కు ఉన్నది, గమనించారా? అది క్రీస్తు శిరస్సు అయి ఉన్నది, గమనించారా? హాఫ్ మ్యాన్ గీసిన చిత్రానికి దగ్గరగా ఉన్నది, అది మీరు దాన్ని గమనించారా? దేవుని మహిమ కలుగునుగా. ఖచ్చితంగా అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మేఘము ధరించుకుని ఉన్నాడు. ఆ తెల్లని విగ్గేంటది? అది బ్రిటిష్ వారు న్యాయాధిపతులు అది తీర్పును తీర్చేటప్పుడు వారు పెట్టుకునే విగ్గు, అది తెల్లని విగ్గు అయి ఉన్నది. అది దేన్ని సూచిస్తూ ఉన్నది? దేవుని మహిమ కలుగునుగా. ఆయన ఒక న్యాయాధిపతి అనడానికి. మ్యాన్. ఇప్పుడు ఆయన తల ఎలా ఉన్నది? ఇప్పుడు తెల్లగా, హిమమంతు తెల్లగా ఉన్నది ఇప్పుడు. మ్యాన్. ఇప్పుడు ఆయన ఒక న్యాయాధిపతిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రకటన 10:1 ఎలా వచ్చాడు? ఆయన ఒక న్యాయాధిపతిగా, సుప్రీం జడ్జిగా వచ్చాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఏడవ నక్షత్రం. నువ్వు నిజమైన జ్ఞానివైతే, హల్లెలూయ, ఈ రెండో రాకడలో నువ్వు జ్ఞానివైతే ఖచ్చితంగా దేవుని కుడి చేతిలో ఉన్న ఏడవ నక్షత్రాన్ని వెంబడిస్తావు. ఖచ్చితంగా ఆయన నిన్ను తలరాయి దగ్గరికి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా నిన్ను మేఘం దగ్గరికి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా రెండవ రాకడలో ఉన్న క్రీస్తుని నీకు చూపిస్తాడు. దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయ. నువ్వు ఇంకా చూడలేకపోయి ఉంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు ఏడో నక్షత్రాన్ని నమ్మలే. మరి ఈయన నీ దృష్టిలో ఏమై ఉన్నాడో నాకు తెలదు. మరి వీళ్ళే అంటారు ఎలియాజరు అని. పెళ్ళిళ్ళలో వీళ్ళే చెప్తారు. ఈయన ఎవరు? ఈయన. మరి ఎలియాజరు ఉంటే రెబెకాను ఇస్సాకుకి పరిచయం చేయాలిగా. లేకపోతే మళ్ళీ వస్తాడేమో ఎలియాజరు. దారిలో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు రెబెకాను. మళ్ళీ వస్తాడేమో పరిచయం చేయడానికి. దేవుని మహిమ కలుగునిగా. చూడండి, అందుకనే నువ్వు నమ్ముతున్నది ఏదైనా ఉన్నది, నీకు వచ్చిన ప్రత్యక్షత ఏదైనా ఉన్నది అంటే అది సంపూర్ణ వాక్యముతో కలవాలి. అది సంపూర్ణ వాక్యముతో కలవాలి. ఇది ఏడవ నక్షత్రం అయితే, నువ్వు ఈ రెండవ రాకడలో ఉన్న జ్ఞానులవైతే, హల్లెలూయ, ఖచ్చితంగా నక్షత్రం నిన్ను క్రీస్తు దగ్గర తీసుకెళ్ళాలి. ఏది? ఎక్కడ? దేవుని మహిమ కలుగునిగా. జాగ్రత్త గమనించండి నా ప్రశస్తమైన సోదరులారా. అర్థమవుతుందా మీకు? ఈ జ్ఞానులు ఆకాశంలో ఉన్న నక్షత్రాల పైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని యొక్క కదలికలను గమనిస్తున్నారు. వాళ్ళు ఏవి ఏ స్థానంలో ఉన్నాయి, ఏవి ఎప్పుడు కదులుతున్నాయి, హల్లెలూయ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఇప్పుడు మనం కూడా గమనించాలా? వేటిని గమనించాలి?
ఈ ఆకాశంలో కనబడే నక్షత్రాలను కాదు, అదిగో దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములను మనం గమనించాలి. హల్లెలూయా, ఆమేన్. ఇంకా ఈ జ్ఞానుల గురించి కొన్ని వారి లక్షణాల గురించి ప్రవక్త మాట్లాడుతున్నా, నేను చదువుతున్నా వినండి. వారు రాత్రి తర్వాత రాత్రి వారు వేడుకలను జరిగిస్తారు. ఏం జరిగిస్తారు? వేడుకలు. వారందరూ ఒక చోట కూడుకుంటారు రాత్రి తర్వాత రాత్రి. హల్లెలూయా. నిజమైన సత్యదేవుడు ఒక్కడు ఉన్నాడని వారు నమ్ముతారు. దేవుడు ఒక్కడైనా నమ్ముతున్నామా? హల్లెలూయా. పవిత్ర కీర్తనలు వారు పాడతారు. అలాగ పాడుతూ వారు దేవుని ఆరాధిస్తారు. ఎక్కడ? ఈ వేడుకలలో. ఇప్పుడు మనోళ్ళు జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలు కాదు, ఈ వేడుకలలో ఆరాధన జరుగుతుంది. ఈ జ్ఞానులు కూడుకున్న వేడుకలలో మనం ఇప్పుడు క్రిస్మస్ చేయట్లేదు. మనము వాళ్ళ క్రిస్మస్, మనం చేసేది అసలు క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు ఆరాధన. అసలు మనం చేసేది అసలు క్రిస్మస్. కానీ వారు క్రిస్మస్ పేరు చెప్పి, వేడుకల పేరు చెప్పి, ఆమేన్, అన్యుడు కూడా జైన్ కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అలాగే ఈ రోజున క్రైస్తవ్యం దిగజారిపోయింది. కానీ అందరిని అనొద్దు, కొంతమంది జ్ఞానులు ఉన్నారు, వీళ్ళు రాత్రి వెంబడి రాత్రి కోడికలు కలిగి ఉంటారు. ఆ వేడుకలలో పవిత్రమైన పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. వారి మధ్య ఒక మంటను కలిగి ఉంటారు వాళ్ళు, ఒక అగ్నిని కలిగి ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అగ్ని దేనికి సాదృశ్యం? అది వాక్యానికి సాదృశ్యమేనా? పరిశుద్ధాత్మకు సాదృశ్యమేనా? మాట్లాడాలి. అగ్ని దేనికి సాదృశ్యం అండి? 2000 సంవత్సరాల క్రితము, ఆమేన్, అదిగో అక్కడ పెంతెకొస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చిందా లేదా? ఇప్పుడు వారి కూడి ఉండుట దేనితో? పరిశుద్ధాత్మతో. ఆమేన్. ఇప్పుడు మన కూడుకులు దేని ముందు జరుగుతున్నాయి? పరిశుద్ధాత్మతో. అగ్గి అంటే ఇప్పుడు మళ్ళీ మనం మంట వేసుకుని చలి కాగడం కాదు. దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయా. వింటున్నారా? వారు ఆ మంటను కనిపెట్టుచు వారు లేఖనములను ఇతర వాటిని గూర్చి చర్చిస్తారు. ఆ వేడుకల్లో వాళ్ళు ఏం చేస్తారు? లేఖనాలను చర్చిస్తారు. వాళ్ళు దాన్ని ధ్యానిస్తారు. వాళ్ళు ఎవరి? జ్ఞానులు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? మరి ఈ రోజున అలా జరుగుతుందా? మిగిలిన సంఘాలలో, మిగిలిన చోట్ల అలా జరుగుతుందా? అసలు వాక్యానికే చోటు ఉండదు నేడు క్రిస్మస్లో. వాక్యానికి చోటు ఉండదు. వాక్యము పావు గంట ఎక్స్ట్రా చెప్పాడు అనుకో, అక్కడ పాస్టర్ గారు కుర్రోళ్ళు కేకలేస్తారు పక్క నుండి, రే ఆపండ్రా బాబు వెళ్ళి అంటారు వాళ్ళు. మేము చూసాంగా ప్రత్యక్షంగా. ఓరు ఆపుతాడా? మెయిన్ కట్టేయమంటాడా? ఏంటి మన పాస్టర్ గారి మధ్య ఇలా చెప్పేస్తున్నాడు, ఈ రాత్రి లేట్ అయిపోతున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆడు ఇప్పుడు నాటకం నటించాలని, ఇక్కడ ఆ దరిద్రుడు వేషం వేయాలని. దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయా. మరి ఇప్పుడు అది అసలు ఆరాధనేనా? అది లేఖనముల గురించి ధ్యానించుటేనా? దేవుని మహిమ కలుగునిగా. అందుకనే ఆమేన్. కానీ ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ జ్ఞానులైతే, ఆమేన్, ఆ జ్ఞానులైతే వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మహిమ కలుగునిగా. వారు ఆ యొక్క లేఖనములను పరిశోధిస్తూ వాటిని గురించి ధ్యానిస్తూ చర్చిస్తూ, హల్లెలూయా, ప్రతి లేఖనమును కూడా వివిధ కోణాలలో పరిశీలిస్తారంట. ప్రతి లేఖనమును కూడా వివిధ కోణములలో పరిశీలించుచు, ఒక కోణంలో చూడట్లే వాళ్ళు, వివిధ కోణాలలో పరిశీలిస్తున్నారు వాళ్ళు. దేవుడి మహిమ కలుగునిగా. నక్షత్రశాల లాంటి ఈ గొప్ప శిఖరం మీదకి వారు ఎక్కిపోదురు. మరియు వారు అక్కడ ఉండి రాత్రి వేళ
ఆకాశ నక్షత్రముల రూపములను రాత్రంతా ఉండి తీక్షణంగా గమనించెదరు. హల్లెలూయా. గమనిస్తారా వాళ్ళు? అగ్ని దేవుని వలన ఆ నక్షత్రాల కదలికలు తమకి విభిన్న సూచనలు ఇచ్చునని వారు నమ్ముదురు. వారు వేటిపైన ఆధారపడుతున్నారు ఇప్పుడు? ఆ జ్ఞానులు నక్షత్రాల పైన. వాటి వలన వీరికి విభిన్నమైన సూచనలు వస్తాయని, దేవుడు ఏదైనా చేసే ముందు ఈ నక్షత్రములను కదుపుతాడని. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం పట్టుకోవాలంటే ఈ నక్షత్రముల యొక్క కదలికలను మనం గుర్తించాలని వారు ఆ నక్షత్రముల పైన ఆధారపడతారట. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఈ నక్షత్రమును అదిగో అగ్నిస్తంభము నడిపిస్తూ వచ్చిందా? ఆ అగ్నిస్తంభము ఈయనతో ఉన్నానని రుజువు చేసుకున్నాడా? మనకు ఒక అగ్నిదేవుడు ఉన్నాడా? ఈ అగ్నిస్తంభం మనకేమన్నా కొత్త? లేదు లేదు. ప్రతి కాలములో ప్రతి వర్తమానికుడి దగ్గర దేవుడు అగ్ని ద్వారా రుజువు చేసుకున్నాడు అక్కడ. అందుకని ఆయన అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. దేవుడే అగ్ని అయి ఉన్నాడు అక్కడ. మండుచున్న పొదలో అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఆ ప్రవక్తలు బలులు అర్పిస్తున్నప్పుడు వాటిని ఆయన అగ్ని రూపంలో వచ్చి దహించి వేశాడు అక్కడ. మోషేకు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను ఉన్నాడు ఆయన. ఈ జ్ఞానులు కూడా అగ్నిగా ఉన్న దేవుడు ఆమేన్ ఈ నక్షత్రములను ద్వారా ఆయన సూచనలు ఇస్తాడని వారు నమ్ముతారంట. రాత్రంతా ఎదురు చూస్తారట. మనమేమో రాత్రంతా, రాత్రి పగలు కూడా మళ్ళీ జ్ఞానులు అంటున్నారు. మళ్ళీ మీరు ఎవరంటే మేము రెండో రాకడలో జ్ఞానులు అండి. ఏంటి రాత్రి పగలు నిద్రపోయి కూడా? అసలు జ్ఞానులు రాత్రి నిద్రపోతారా? ఏటో నాకు వినబట్టలేదు. రాత్రి అయ్యిందంటే ఎలక్ట్గా ఉంటారు వాళ్ళు, లేదా అయిపోయారే, నక్షత్రం దాటిపోద్ది. హల్లెలూయా. ఒక్క రాత్రి మిస్ అయ్యారా చెప్పండి, నక్షత్రం వెళ్ళిపోద్ది. దాన్ని పట్టుకుంటూ తప్పిపోతారు వాళ్ళు. అందుకని ప్రతి రాత్రి వారు మెలకుగా, వారి ప్రయాణమే రాత్రి. అందుకని పౌలు గారు అంటాడు, చీకటి సంబంధం లేరా బాబు నిద్రపోతారు, వెలుగు సంబంధాలు నిద్రపోరు అన్నాడా? హల్లెలూయా. మనమేమో మేము రెండవ రాకడ జ్ఞానులం అని చెప్పుకొని రాత్రంతా పగల్లో 24 గంటలు 16 గంటలు మనం నిద్రపోతాం. 8 గంటలు, ఆ 8 గంటలు తినడానికి, స్నానం చేయడానికి కొంచెం మరి రెండో రాకడ జ్ఞానులు అంట. మరి ఎలా నమ్మాలి మనం చెప్పండి? ఎలా నమ్మాలి? దేవుని మహిమ కలుగునిగా. వింటున్నారా అందరూ? వారు రాత్రి వేళ ఆ నక్షత్రముల యొక్క కదలికలను ఏం చేస్తారు వాళ్ళు? పోన్లే, ప్రతి రాత్రి నువ్వు గమనించక్కర్లేదు. నెలకొక్క రాత్రి అన్న ఆల్ నైట్ ప్రేయర్ చేస్తావా అంటే ఒక్క రాత్రి. మళ్ళీ మొదటి రాకడలో జ్ఞానులు ఉన్నారండి, మేము రెండో రాకడ జ్ఞానులు అండి. నెలకొక్క రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయలేవు, తెల్లారైదు దాకా. దేవుని మహిమ కలుగునిగా. రెండో రాకడ జ్ఞానులు. అబ్బా ఎంత తేడా ఉందా ఆలకిలికిని. దేవుని మహిమ కలుగునిగా. వారు ఈ నక్షత్రములను గూర్చి వాళ్ళు ధ్యానిస్తున్నప్పుడు రాత్రి వాళ్ళు కూర్చొని ఉండగా రాజ్యములు లేచుటను గూర్చో, లేదా చక్రవర్తులు కూలిపోవటను గూర్చియో, లేదా భూమి మీద చోటు చేసుకున్న కార్యములను గూర్చియో, లేక పురాతన గాథలను లేక అటువంటి వాటిని గూర్చియో చర్చించుకొనుచుండొచ్చును. హల్లెలూయా.
ఈ రాత్రి వారికి ఇవ్వబడుతున్న సూచనల ద్వారా, వారు లేఖనములను ధ్యానించుట ద్వారా, ఆ సూచనలను వివిధ కోణాలలో వారు పరిశీలించుట ద్వారా ఏ రాజ్యాలు కూలిపోతున్నాయో మాట్లాడాలి. దానియేలు చూస్తున్నాడా? ఈ రాత్రే బబులోను నెబుకద్నెజర్ రాజ్యం కూలిపోబోతుంది చెప్తున్నాడు అక్కడ దానియేలు. అక్కడ ఉన్న షడ్రక మేషక అబేద్నెగోలకి ప్రత్యేక కూడికలో ఈ రాత్రి బెల్షస్సర్ విందు జరుగుతుంది. ఆ బెల్షస్సర్ విందులో ఈ రాత్రే ఆ మొట్టమొదటి రాజు, ఆ ప్రతిమలో మొట్టమొదటి రాజ్యము, అదే నెబుకద్నెజర్ రాజ్యము, బబులోను రాజ్యము ఈ రాత్రి కూలిపోయి అది మాదీయుల పాలసికుల వశం అయిపోతుందని అక్కడ రాత్రి మీటింగ్లో దానియేలు పట్టుకున్నాడా? ఆ రాత్రి ఏం జరగబోతుందో పట్టుకున్నాడా? అతను ఆలోచించినట్లుగా నా రాత్రి మాదీయులు వచ్చి ఆ బెల్షస్సర్ యొక్క విందులో దొరికినట్లుగా హతము చేసి ఆ నెబుకద్నెజర్ బెల్షస్సర్ యొక్క పరిపాలన కూల్చేసి, హల్లెలూయా, వింటున్నారా? కూల్చి ఇప్పుడు మాదీయులు పారసీకులు వారి రాజ్యమును స్థాపించారా? రాజ్యాలు కూలిపోవటం మాట్లాడాలి. రాజ్యాలు, చక్రవర్తులు కూలిపోవడం, రాజ్యాలు రావడం, ఇవన్నీ దేని ద్వారా గమనిస్తున్నారు వాళ్ళు? ఆ రాత్రి సమయంలో నక్షత్రాలను గమనించుట ద్వారా వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు దానియేలు. హల్లెలూయా. వీరు వదలట్లేదు దాన్ని పట్టుకుని వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు. చెప్తున్నాను కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనేది అస్సలు వారికి లేదు. వారంతా దేవుడు ఈ ప్రపంచంలో ఏం చేయబోతున్నాడో అనేది ఆ నక్షత్రముల ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూపిస్తాడని వారు కనిపెడుతున్నారు, పరీక్షిస్తున్నారు. రాత్రి వెంబడి రాత్రి కూడికలు కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి వెంబడి రాత్రి వారు కలిగి ఉన్నారు, ధ్యానిస్తున్నారు. లేఖనములను వివిధ కోణాలలో వారు ధ్యానిస్తూ ఉన్నారు, అక్కడ చర్చిస్తూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. సరిగ్గా ఆ సమయమందే వారు ఆ రాత్రి కూర్చుని, ప్రతి రాత్రి కూర్చున్నట్టుగా రాత్రి కూర్చుని, హల్లెలూయా, లేఖనములను వారు ధ్యానిస్తుండగా ఆ సమయమందే ఆమేన్, దానియేలు యొక్క ఆ యొక్క గ్రంథం యొక్క చుట్టలను వారు ధ్యానిస్తూ, హల్లెలూయా, యాకోబులో నక్షత్రము ఉదయించునని బిలాము చెప్పినవి అందులో ఉండుండొచ్చు అంటున్నాడు. ఆ పుస్తకాలలో, ఆ చుట్టలలో దాన్ని వారు తీశారు వాళ్ళు, ఆ పుస్తకాన్ని తెరిచారు వాళ్ళు. అయ్యో, అర్థమవుతుందా? ఆ పుస్తకాన్ని ఏం చేశారు వాళ్ళు? తెరిచారు వాళ్ళు. హల్లెలూయా, వింటున్నారా? ఈ సంగతులన్నీ కూడా అలాగే దానియేలు గ్రంథములో అదిగో చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యములను తుత్తునీలుగా చేసినప్పుడు ఆ ప్రతిమంతా కూడా తుత్తునీలుగా చేయబడింది, కూలిపోయింది అనే సంగతులు కూడా వారి చేతికి దొరికాయి. వాటిని వారు ధ్యానిస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. వాటిని ధ్యానిస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. దేవుని మహిమ కలుగునేగా. వారి సంగతులను తలపోసుకుంటున్నారు. గ్లోరీ. వారి సంగతులను తలపోసుకుంటున్నారు, వాటిని గురించి వారు చర్చించుకుంటున్నారు. ఆమేన్. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, వర్తమానం అవుటతోనే ఆ ప్రసన్నతలో వర్తమానం గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. వెంటనే బయట సంగతులు వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయో నాకు తెలియదు. అసలు ఆ వర్తమానం ధ్యానించే వాళ్ళు ఉండరు, దానిలో ఉన్న కీ పాయింట్స్ నెమర వేసుకునే వాళ్ళు ఉండరు, దానిలో ఉన్న మెయిన్ ప్రాముఖ్యమైన విషయాలు నెమర వేసుకునే వాళ్ళు ఉండరు. కానీ మనం ధ్యానించాలి, అప్పుడే మనం జ్ఞానులం. ఈ నక్షత్రం ఫోటో పెట్టుకుంటే జ్ఞానులం కాదు. డినామినేషన్ వాడు ఎలా అయితే నక్షత్రాలు కొనుక్కుని తెచ్చుకొని ఇంటి మీద పెట్టుకుంటున్నాడో, నువ్వు కూడా ఈ ఫోటో చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు వాడికి నీకు ఏ తేడా లేదు. అంతే, వాడు ఆ నక్షత్రం పెట్టాడు, స్టార్ పెట్టాడు, నువ్వు ఇదే ఆ నక్షత్రం అని ఈ స్టార్ పెట్టావు ఫోటో ఇంట్లో, అంతే.
కానీ నిజంగా నువ్వు ధ్యానిస్తున్నావా? నిజంగా రాత్రి వెంబడి రాత్రి కూడికలలో ఆ లేఖనములను ధ్యానిస్తున్నావా? మీకు ఓ మాట చెప్పమంటారా? ఇక్కడ వాళ్ళు దేని గురించి ధ్యానిస్తున్నారు? జరిగిపోయిన దాని గురించా, జరగబోయే దాని గురించా? దేవుని మహిమ కలుగునిగా. వారు దేని గురించి ధ్యానిస్తున్నారు? వాళ్ళు దానియేలు వారిని బాగా హెచ్చరించాడు. ఈ దినములలో ఏదో ఒక దినమున ఒక కార్యం జరగబోతా ఉన్నది. వధువా నువ్వు మేల్కొనుండంటే వారు మేల్కొని లేఖనాలను అధ్యయనం చేస్తూ ధ్యానిస్తూ ఆకాశంలో సూచనలు వెంబడిస్తూ వారు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాటిని తలపోసుకుంటున్నారు, జరగబోయే వాటిని. మరి ఈరోజు డినామినేషన్స్ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు చూడండి, వీళ్ళు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆ క్రిస్మస్లో ఏం చెప్తారో తెలుసా? మరలా అదే పాతది, అంతే, మరలా అదే పాతది, చరిత్ర చరిత్ర చరిత్ర. కానీ ప్రస్తుత కాలములో నెరవేర్చబడబోయే ఆ ప్రవచనాలు, ఆ బైబిల్ ప్రవచనాలు అవేవైతే ఉన్నావో వాటిని వారు చూడరు, వాటిని ధ్యానించరు ఇప్పుడు. హల్లెలూయా, ఆమేన్. ఏంటి ఆ దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు? ఎవరు ధ్యానిస్తారు ఇప్పుడు? ఎవరు ధ్యానించరు. దేవుని మహిమ కలుగునేగా. ఆమేన్. అదిగో ప్రకటన 11:1 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచితిని. ఏంటది? ధ్యానించరు. ప్రకటన 17 7వ దూత పలుకు దినముల్లో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతయు సమాప్తమగును. ఏంటది? ఆ ప్రకటన 12లో ఉన్న సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? ఆ 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ఏంటవి? ఆ 3 అయ్యోలు ఏంటవి? ఆ 7 బూరలు ఏంటి? 7 పాత్రలు ఏంటి? వీటి గురించి ధ్యానించేవాడు ఎవడు ఉండడు. అందరు మరలా యోసేపు గురించి చెప్తాడు. యోసేపు ఎలాంటోడో తెలుసా? నీతిమంతుడండి. మనం కూడా నీతిగా ఉండాలి, అది వాళ్ళు చెప్పేది. అందుకే వాళ్ళు జ్ఞానులు కాలేకపోయారు. దేవుడు మహిమ కలుగునేగా. అందుకే వారు ఆ నక్షత్రాన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన జ్ఞానులు ఉన్నారు. ఆమేన్. వీళ్ళ ముగ్గురేనా ఉంటా జ్ఞానులు? ఇంకెవరు లేరా? ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ప్రత్యేకం. ఆమేన్. వీళ్ళ ముగ్గురు ప్రత్యేకంగా ఉండి వారు ఖచ్చితంగా జరగబోయే ప్రవచనములను గూర్చి వారు ధ్యానిస్తూ ఉండగా, తలపోసుకుంటూ ఉండగా, వీటిని గూర్చి చర్చించుకొనుచూ ఉండగా, హల్లెలూయా, వారు ఎన్నడూ చూడని ఒక అతిథి, ఆమేన్, ఆ యొక్క ఆ యొక్క గగనములో, ఆకాశములో ఒక అతిథి వారికి ప్రత్యక్షమైందట. దేవుని మహిమ కలుగునేగా. దేని తలపోసుకొని చుండగా? లేఖనములను, జరగనయున్న సంగతులను. దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు ఏం చూస్తున్నాడు? 68 సంవత్సరాల్లో ఏం జరిగిందో రాస్తాను ప్రభువా, నా చెయ్యి ఎత్తి పట్టుకో ప్రభువా అంటలేదు అక్కడ. అసలు 2 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆకాశము నుండి, పరలోకము నుండి దేవుడు ఒక ఆజ్ఞను పంపించాడు అక్కడ. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇప్పుడు చరిత్రను కాదు, ఆమేన్, ప్రస్తుత కాలములో, ఈ వర్తమాన కాలములో ఏ ప్రవచనములైతే ఆమేన్ నెరవేర్చబడుతున్నాయో దానిని మనం చూడాలి. ఇప్పుడు ఇంకా ఏమి నెరవేరబోతున్నాయో, హల్లెలూయా, దాన్ని మనం ఏం చేయాలి? చూడాలి, ధ్యానించాలి. మనం సోమరుల వలె ఉండొద్దు. అలా అయితే నువ్వు జ్ఞానులు కాలేవు. జ్ఞానులు అలా లేరు అక్కడ. వారు సోమరుల వలె లేరు అక్కడ. వారు నిద్రపోతుల వలె లేరు వాళ్ళు అక్కడ. వారు తిండిపోతుల వలె లేరు అక్కడ. వాళ్ళు లేఖనములను ధ్యానిస్తున్నారు. వెంటనే వారికి ఆకాశములో ఒక అతిథి ప్రత్యక్షమైనది అక్కడ. దేవుని మహిమ కలుగునేగా. అది వారు మాత్రమే చూడగలుగుతున్నారు. మరలా
దేవుని వైపు కలుగునిక. హల్లెలూయా. వింటున్నారు అందరూ? ఆమేన్. ఓ, వారి నక్షత్ర రాశి గురించి బాగా తెలుసు వారికి. వాటిలో ప్రతి ఒక్కటిని వారు ఎరుగున్నారు. అన్ని నక్షత్రాల కన్నా ఇంకా ఎంతో తేజోమయమైన నక్షత్రము వారికి గగనములో వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. అన్ని నక్షత్రముల కంటే, అన్ని నక్షత్రములా అనేది ఉంటే బహుశా అంత పట్టించుకోకపోతారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైంది. విమానములు కూడా ఎగరలేనంత ఎత్తులో ఇది వచ్చింది. ఇది హల్లెలూయా. దాని పరిమాణము కూడా తెలుసు వాళ్లకు. హల్లెలూయా. అది ఎన్ని మైళ్ళు ఎత్తున్నది, అది ఎన్ని మైళ్ళు వెడల్పున్నది, వారు దాన్ని కనుగొన్నారు. వాళ్ళు అనేకులు చూశారు, లైట్ తీసుకున్నారు, లైఫ్ మ్యాగజైన్లో వేసి. కానీ కొంతమంది మాత్రం ఆమేన్ వాళ్ళందరూ చూసిన విధంగా చూడకుండా వీళ్ళకి ఎందుకో అది ప్రత్యేకంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నక్షత్రం చెప్పింది, మీరు అలా చూడొద్దు, ఆ పటమును కుడివైపుకి తిప్పండి, అలా చూడండి అన్న నక్షత్రం చెప్పింది అక్కడ. ఇప్పుడు కొంతమంది ఈ కాలంలో జ్ఞానులు కూడా ఆ పటమును చూడవలసిన విధంగా చూసినప్పుడు వారికి ఏం కనబడింది అక్కడ? వారికి ఒక క్రీస్తు కనబడ్డాడు అక్కడ. దేవుని బైబిల్ కలుగునిక. ఎవరు కనబడ్డారు అందులో? మరి ఇదే పటమును లైఫ్ మ్యాగజైన్లో వేసినప్పుడు ప్రపంచమంతా చూసిందిగా. చిన్న ఫోటో వేయలేదు లైఫ్ మ్యాగజైన్లో. ఒకసారి పాస్టర్ ఆశీష్ లాల్ గారు చూపించారు దాన్ని, ఆ మ్యాగజైన్ని. ఇంత పేజీలో వేశారు దాన్ని, ఇంత పెద్ద పేజీలో వేశారు దాన్ని. దేవుని మహిమ కలుగునిక. నేను చెప్పింది అర్థమవుతుందా? కానీ ప్రపంచం చూడగలుగుతుందా? కారణం ఏంటి? ఈ జ్ఞానులకున్న క్వాలిటీస్ వారికి లేవు. వారేమో రాత్రులు నిద్రపోతారు, ఈ జ్ఞానులేమో రాత్రులే మేలుకుంటారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మిమ్మల్ని పడుకోవద్దని కాదు, దేవుని మహిమ కలుగునిక. హల్లెలూయా. కానీ మనం ఆత్మ సంబంధముగా చేయాల్సింది చెప్తా ఉన్నాను. దేవుని మహిమ కలుగునిక. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇప్పుడు వారికి అన్ని నక్షత్రాల కంటే ప్రత్యేకమైన నక్షత్రం అదిగో వారికి అక్కడ గగనములో, ఆకాశంలో కనబడింది. అది ప్రకాశమానమైన వేకువ చుక్క. హల్లెలూయా. షారోను పుష్పము. ఓ హల్లెలూయా. 10,000లో అతి సుందరుడు. మరి మనకు తెలుసు కదా. హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రం గురించి చెప్పి ఆయన ఎవరు గూర్చిన మాటలు ఎత్తుతున్నాడు ప్రవక్త? షారోను పుష్పం ఎవరు? మాట్లాడాలి. షారోను పుష్పం ఎవరు? 10,000లో అతి సుందరుడు ఎవరు? లోయలోని పద్మం ఎవరు? ఆ ప్రకాశమైన వేకువ చుక్క ఎవరు? ఆయనేనా? దేవుని మహిమ కలుగునిగా. అయితే ఆ నక్షత్రం చూపించింది ఈయనే, అది క్రీస్తే, అది తలరాయి అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగునిగా. దీన్ని చూడలేకపోతే ఆమేన్ నువ్వు రెండో రాకడలో జ్ఞానుల గుంపులో నువ్వు లేవు. ఈ జ్ఞానులు ఎవరు? లోక సంబంధమైన జ్ఞానులు కాదు వీళ్ళు ఆత్మ సంబంధముగా జ్ఞానులు. ఈ జ్ఞానం లోకానికి వెర్రితనం. హల్లెలూయా. ఈ జ్ఞానం లోకానికి వెర్రితనం. ఇది ఎందుకంటే ఇది దేవుని జ్ఞానం, ఇది లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. హల్లెలూయా. దేవుడు తన లేఖనాల విషయంలో వారికి ఇస్తున్న జ్ఞానం ఇది, వారికి ఇస్తున్న ప్రత్యక్షత ఇది. వారు ఆ లేఖనములను ధ్యానించినప్పుడు ఏం కనుగొన్నారు? వాళ్ళ గగనములో ఒక నక్షత్రాన్ని, ఆమేన్, ఒక సూచనను, ఆమేన్, అది కదిలే సూచన, అది దాన్ని వారు కనుగొన్నారు. వాళ్ళు దేవుని మహిమ కలుగునిగా. కనుగొన్నారా? ఈ రెండో రాకడలో కూడా ఈ నక్షత్రమును వెంబడించబట్టి, లేకపోతే 1963లో మేఘం గురించి మనకేం తెలుస్తుంది? ఆమేన్. క్రీస్తు సన్సెట్ పైకి వచ్చాడన్న సంగతి మనకేం తెలుస్తుంది? ఆమేన్. కానీ మనం నమ్మిన నక్షత్రం మనకు ఆయనను పరిచయం చేసింది, ఆయన క్రీస్తుని పరిచయం చేసింది.
మన ఇస్సాకును పరిచయం చేసింది. హల్లెలూయా. ఈ నక్షత్రం ఫెయిల్ అవ్వలేదు. ఈ నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు ఫెయిల్ కాలేదు. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే నక్షత్రాన్ని వదిలేసి యెరూషలేముకి వెళ్ళిన వాళ్ళు. దేవుడి మాటలు దీవించను గాక. రేపు సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ దేవా, ఈరోజు మేము గర్వించట్లేదు ప్రభువా. మేము నువ్వు చూపిన కృపను బట్టి ఆనందిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అనేక మేధావులకు, జ్ఞానులకు, సీనియర్లకు ఈ యొక్క నక్షత్రమును చూసేటువంటి ఆధిక్యత వారికి దొరకలేదు ప్రభువా. కానీ నువ్వు చిన్న గుంపుకి ఇచ్చావు ప్రభువా. ఓ దేవి, క్రిస్మస్ దినమున ప్రభువా, ఓ ప్రపంచమంతా క్రిస్మస్ను ఆచారముగా జరుపుకుంటుంటే, ప్రపంచమంతా క్రిస్మస్ను ప్రభువా లోక సంబంధమైన కేకలతో, అరుపులతో, వేడుకలతో జరుపుకుంటుంటే, మేము మాత్రం ఈ రాత్రిని లేఖనములను ధ్యానిస్తున్నాం ప్రభువా. ఈ లేఖనములను మేము చర్చిస్తున్నాం ప్రభువా. లేఖనములను వివిధమైన కోణములో చూసేటువంటి కృప మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందుకని మేము ఆ నక్షత్రమును వెంబడిస్తున్నామని, ఈ రెండవ రాకల్లో జ్ఞానులు ఎవరో కాదు మేమే అని, ఈ రెండవ రాకల్లో కదిలే నక్షత్రం ఎవరో కాదు దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం అని, దాన్ని మేము వెంబడించినప్పుడు ఖచ్చితంగా అది ప్రకటన 10:1 పరిచయం చేస్తుందని, అనగా క్రీస్తుని పరిచయం చేస్తుందని. ఓ ఆ లేఖనము మా వినికిడిలో, మా జీవితాల్లో నెరవేరిన విధానములు బట్టి ఓ ప్రభువా మేము సంతోషిస్తున్నాం ప్రభువా, మేము ఆనందిస్తున్నాం ప్రభువా. ఇంకనూ ఆ యొక్క ప్రభు సూచనను చూడలేని వారు, అదిగో బలిష్ఠుడైన వేరొక దూతను, ప్రకటన 10:1 ఆ తలరాయిన మేఘమును ప్రభువా ఇంకా చూడలేని నేత్రాలకు ఓ దేవా మీరు కళ్ళు తెరిచి ప్రభువా, ఓ లేఖనముల పైన వారు ఆధారపడడానికి, సంఘం పైన కాదు నాయనా, పాస్టర్ పైన కాదు ప్రభువా, లేఖనముల పైన ఆధారపడి ఓ దేవా నిశ్చయముగా ఆ లేఖనముల ద్వారా ఆ ప్రకటన 10:1 వారు క్రీస్తును, ఈ రెండో రాకల్లో వచ్చిన క్రీస్తును థియోఫనీగా, అదిగో 1963లో మా థియోఫనీలు తీసుకుని వచ్చిన క్రీస్తును చూచే నేత్రాలు వారికి మీరు దయచేయండి. ఈ వర్తమానం తర్వాత ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ మీరు వ్యక్తిగత బయలుపాటు ఇవ్వండి. ఇంకెల్లప్పుడు మేము చూడాల్సింది ఆ యొక్క చరిత్రలో ఉన్న జ్ఞానులను కాదు ప్రభువా. చరిత్రలో జ్ఞానులుంటే ప్రస్తుత కాలంలో కూడా జ్ఞానులు ఉండాలి. మొదటి రాకల్లో నక్షత్రం ఉంటే రెండో రాకల్లో కూడా నక్షత్రం ఉండాలి. మొదటి రాకల్లో క్రీస్తు వస్తే భూమి మీదకి, రెండో రాకల్లో కూడా క్రీస్తు రావాలి. దాన్ని మేము వివిధ కోణాలలో, నిజమైన జ్ఞానులు లేఖనములను వారి వివిధ కోణములలో వారు పరిశోధిస్తారని మా ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవా, మేము మా ప్రవక్తను, నక్షత్రమును, దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రమును వెంబడించినందుకు దేవా మేము మోసపోలేదు ప్రభువా. మేము కరెక్ట్గా క్రీస్తును కనుగొన్నాము. ఇప్పుడు ఆ క్రీస్తున్న స్థలానికి ఇప్పుడు ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది. ఇప్పుడు ఆ క్రీస్తుని మేము ఆరాధిస్తున్నాము. మేము ఆరాధించేది ఇప్పుడు నక్షత్రాన్ని కాదు, మేము ఆరాధించేది ఇప్పుడు క్రీస్తును. జ్ఞానులు నక్షత్రాన్ని ఆరాధించలేదు మొదటి రాకల్లో. నిజమైన జ్ఞానులు గనుకనే క్రీస్తుని ఆరాధించారు. ఆ నక్షత్రం ఎక్కడికైతే వచ్చిందో, ఎవరినైతే చూపించిందో ఆ బాలుణ్ణి, ఆ క్రీస్తుని ఆరాధించారు. అంతే తప్ప వారు నక్షత్రాన్ని ఆరాధించలేదు ప్రభువా. ఈ రెండో రాకల్లో జ్ఞానులమైన మేము కూడా ఇదిగో 7వ నక్షత్రము అయిన విలియం బ్రన్హామ్ గారిని మేము ఆరాధించట్లేదు. ఆయన మా క్రీస్తు కాడు, ఆయన మా దేవుడు కాదు. ఇదిగో మా క్రీస్తు ప్రకటన 10:1 దిగొచ్చాడు. ఈ ప్రకటన 10:7 ఉన్న 7వ దూత ప్రకటన 10:1 ఉన్న క్రీస్తును మాకు పరిచయం చేశాడు ప్రభువా. ఇప్పుడు మేము ఆరాధించేది ఆ 7వ ముద్రగా తను తాను మాకు ప్రత్యక్షపరుచుకున్న ఆ ప్రకటన 10:1 ఉన్న క్రీస్తును ఇప్పుడు మేము ఆరాధిస్తున్నాం ప్రభువా. ఓ దేవ, దాని విషయంలో మేము తప్పిపోకుండా సాయం చేయండి. ఇంకా ఈ సంఘంలో ఇంకెవరైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఓ ఈ రాత్రి ప్రభు వారి కన్ఫ్యూజన్ అంతా తీసివేయండి. వారికి ఇంకను సంపూర్ణ బయలుపాటు ఇవ్వండి, ఇంకను వారికి సంపూర్ణ ప్రత్యక్షత ఇవ్వండి ప్రభువా.
ఇంకను సంఘ శాఖలు నేడు ఆచారాల్లో మునిగిపోయారు ప్రభువా. భయంకరమైన స్థితిలోనికి క్రైస్తవ్యం దిగజారిపోయింది ప్రభువా. ఆరాధన పేరు చెప్పి వారు భయంకరమైన కార్యాల వేదికలపైన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అసలు క్రిస్మస్ ఏంటో అర్థమవునట్లు ప్రభువా, ఈ వర్తమానం అక్కడికి మీరు తీసుకుని వెళ్ళండి ప్రభువా. ఖచ్చితంగా ఈ వర్తమానములో అక్కడ ఎన్నికలో ఉన్నవారు, ఏర్పాట్లో ఉన్నవారు, ఈ కాలపు ప్రవక్త 7వ దూత వర్తమానము ద్వారా వారు రక్షింపబడే కృప దయచేయండి. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. విన్న వాక్యం కూడా మా అందరికీ హృదయాల్లో ఫలభరితం చేయండి. మేము సామర్లుగా ఉండకుండా, మేము నిద్రమత్తులుగా ఉండకుండా, మేము సమయం లేకపోయినా సమయం కల్పించుకొని, మా దానియేలు 7వ దూత ప్రకటన 10:7 ఇదిగో విలియం బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానాలు మేము ధ్యానించడానికి, ప్రస్తుతం జరుగుతున్న సంగతులు, జరగనయ్యున్న సంగతులను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు మాకు గ్రహింపిస్తావు. వాళ్ళు ధ్యానించినప్పుడే, పరిశోధిస్తున్నప్పుడే ఆకాశంలో ఒక వింతైన సూచన మొదటి రాకలో జ్ఞానులకు కనబడింది. ఈరోజు మేము లేఖనములను ధ్యానిస్తున్నప్పుడే నిన్ను నీవు మాకు బయలుపరుచుకుంటావు, నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరుచుకుంటావు. దేవా, అలాంటి కృప మా అందరికీ దయచేయండి. దేవా, ఈ యొక్క వర్తమానం ద్వారా మేమందరం ఆశీర్వదించబడే కృప దయచేయమని ప్రభువైన యేసు, ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనకు వచ్చిన, ఈ ఆరాధనలో పాల్పంలో పొందున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి రావలసిన 100 ప్రతిఫలం దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్.